నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భూటాన్లో 22 కచేరీలు చేసి అవార్డులు పొందిన భీమవరం సంగీత విద్వాంసులు డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ ను సత్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. ఈ ఏడాది సెప్టెంబర్లో కోల్కతాలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ JCI డైమండ్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నాం. JCI నేషనల్ ప్రెసిడెంట్ JAC రికేష్ శర్మ. భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ సహకారంతో కాళ్ల మండలం ప్రాతాళ్ల మెరకులో ఉచిత నేత్ర వైద్య శిబిరం. భీమవరంలో వాసవి జాగృతి VJF క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సంగీతంలో డిప్లొమా పొంది ఆధ్యాత్మిక సంగీతంతో దేశ విదేశాల్లో కచేరీలు చేసి ఆ దేశాల్లో అవార్డులు సన్మానాలు పొందిన డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ అభినందనీయులని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భూటాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లో వారి ఆహ్వానంపై వెళ్లి ఆ దేశాల్లో 22 కచేరీలు చేసి అవార్డులు పొందిన భీమవరం సంగీత కళాకారులు పిప్పళ్ల ప్రసాద్ ను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజుబాబు కార్యాలయంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ తన ఇంట్లోనూ విశాఖపట్నంలో తమ వియ్యంకుల నివాసంలో కూడా ప్రసాద్ సంగీత కచేరీ చేశారని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భూటాన్ దేశంలోని ఏకత్వ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ప్రబోధ్ అచ్యుత్ ఆధ్వర్యంలో సంగీత విద్వాంసులను ఆహ్వానిస్తూ కచేరీలు ఇప్పించి అవార్డులతో సత్కరించడం 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారని పిప్పళ్ల ప్రసాద్ మే 31 నుంచి జూన్ 10 వరకు జరిగిన కార్యక్రమంలో సంగీత కచేరీ నిర్వహించారని అన్నారు. సన్మాన గ్రహీత పిప్పళ్ల ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంతో పాటు 16 దేశాల్లో సంగీత కచేరీ నిర్వహించానని, సంగీతానికి ఆయా ప్రాంతాల్లో ఆదరణ ఉందని, భూటాన్ దేశంలో 8 రోజుల పాటు కచేరీ నిర్వహించానన్నారు. అనంతరం ప్రసాద్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, చెల్లబోయిన గోవింద్, విజ్రోతి రాఘవులు, మైలాబతుల ఐజాక్ బాబు, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పిప్పళ్ల ప్రసాద్ గారు భూటాన్ వెళ్ళి అక్కడ సాయినాథ కీర్తనలు చేసి వారి మన్ననలు పొందారు. వారికి మొన్నే డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు మధుర గీతాలు మనం మరువలేము. వారు చేసిన భక్తి గీతాలు వింటే మనం ధన్యులు అయిపోతాం. అటువంటి పిప్పళ్ల ప్రసాద్ గారు మరిన్ని కీర్తనలు చేయాలని, మన రాష్ట్రానికి, మన భీమవరం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. భీమవరం వాస్తవ్యులు పిప్పళ్ల ప్రసాద్ గారు, ఆయన సంగీతంలో డిప్లొమా అయింది. అయితే ఆయన సంగీతం శిక్షకులుగా కూడా భీమవరంలో అనేమని తయారు చేశారు. దీంతోపాటు ఆయన సంగీత కచేరీలు ఇవ్వడంలో భజనలు, ఈ సంకీర్తనలతోటి దేశంలోనే మనం అనుకున్నాం. మనం ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా 16 దేశాల్లో 45,000 కీర్తనలు వినిపించి విదేశీయులను కూడా ఆకర్షించినటువంటి మహోన్నత వ్యక్తి భీమవరంలో ఉన్నారు. ఆయన వాటికి షిరిడి సాయి భక్తి సమాజం పెట్టి 40 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఇంట్లోనూ తెలిసి భీమవరంలో ప్రతి ఇంట్లోనూ కూడా సంగీతం చేసిన సంఘటనలు మనకు ఉన్నాయి. అటువంటి వ్యక్తి భీమవరంలో ఉండడం గొప్ప విషయం తెలిసి ఇటీవల కాలంలో భూటాన్ వెళ్ళి భూటాన్ దేశ మహారాజు చేత కూడా సత్కారం పొందారు. మరి అటువంటి వ్యక్తికి వాళ్ళ దానికి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు సత్కరించి గౌరవిస్తున్నారు. మాకు సుపరిచితులు గురుతుల్యులు ఆంజనేయులు గారు, వారి మేడం గారు, వారి ఇంట్లో కూడా మేము ఇంచుమించుగా ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వారి పాపగారింట్లో కూడా సాయి నామస్మరణ చేయిస్తూ ఉంటారు. మరి వారి యొక్క ఆశీస్సులతోటి మొన్న భూటాన్లో కూడా 10 రోజుల కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు వారి ఫ్యామిలీ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సాయిరామ్. ఈ ఏడాది సెప్టెంబర్లో కోల్కతాలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ JCI డైమండ్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నామని JCI నేషనల్ ప్రెసిడెంట్ JAC రికేష్ శర్మ అన్నారు. JCI యాన్యువల్ విజిట్లో భాగంగా భీమవరం విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారికి స్కిల్ డెవలప్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 80,000 మంది JCI మెంబర్స్గా ఉన్నారని అన్నారు. అనంతరం రికేష్ శర్మను భీమవరం JCI ప్రెసిడెంట్ పేరుచెల్ల కృష్ణంరాజు సత్కరించారు. కార్యక్రమంలో జోనల్ ప్రెసిడెంట్ K కృష్ణభాస్కర్, సెక్రటరీ పులగం మధుబాబు, కోశాధికారి కుండేటి సంతోష్, K వంశీ, నడింపల్లి మహేష్ కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. I am JFS Advocate Rikesh Sharma, National President of JC India.
I'm so happy to come to Bhimavaram, a wonderful place, and I could meet wonderful members under the leadership of the local organization president J.C. Raju, and also the zone president Krishna Bhaskar, and also the zone vice president, and all the members of JCA Bhimavaram. JCA is an organization which gives birth to leaders, from the United Nations Secretary Generals to the presidents of America, to the presidents of Japan, prime ministers of many countries, to the chief ministers of many states in Kerala, in India, chief ministers of many union territories, and the members of parliaments, speakers of many legislative assemblies, till 1,500 local organization presidents every year. This is how this organization is creating leadership. This is how this organization is making leaders for changing the world in the changing scenarios. So I invite all the youngsters of Bhimavaram area and Andhra Pradesh to join JCI and change their life and be leaders. Thank you so much all the press and media people who are supporting Junior Chamber International Fraternity and our activities. Please keep supporting us. Please ignite the dreams of the youngsters and make them members of JCI and make them realize their dreams in their life. Thank you so much. Jai Hind, Jai JCI. అందరికీ నమస్కారం. నా పేరు జెసి కృష్ణ భాస్కర్, జోన్ ప్రెసిడెంట్ అండి. జోన్ 26 అంటే మన ఆంధ్రాలో తిరుపతి నుంచి ఇటు రాజమండ్రి, భీమవరం మొత్తం ఈ ఏరియా అంతా కూడా కవర్ అవుతుంది. సో మనకి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక 40 LOs ఉన్నాయండి. LOs అంటే మనం జనరల్గా చాప్టర్స్ అని చెప్తూ ఉంటాం. ప్రతి చాప్టర్లో 50 నుంచి 100 మంది ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రైనింగ్, పూర్ పీపుల్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయడం, అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్. సొసైటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని వెలికితీసి ఆ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ మనం సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతాం అంటే దాన్ని సస్టైనబుల్ సొల్యూషన్స్ అంటాం. ఈ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఇస్తూ కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలని రకరకాల ప్రోగ్రామ్లు మనం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఇలాంటి మొదలుగున్న ఈ ప్రోగ్రాంలన్నీ కూడా కండక్ట్ చేస్తుంటాం. అయితే మన ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ JCI అనే సంస్థకు ఇండియా లెవెల్లో జాతీయ అధ్యక్షుడు అంటే నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ చేయడం జరుగుతుంటుందండి. సో ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మనకి JCI భీమవరం చాప్టర్ ఈ JCs అందరినీ కలవడానికి, అలాగే ఇక్కడ కార్యక్రమాలను వీక్షించడానికి JFS అడ్వకేట్ రాకేష్ శర్మ గారు విచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ కార్యక్రమాలు చూసి తన సంతోషాన్ని చాలా ఆనందంగా వ్యక్తపరిచారు. JCI జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనేది 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్లోపు యూత్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి బిజినెస్ ట్రైనింగ్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ నేర్పించడం. అందరూ ఇంటర్నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ ఆల్సో, జోన్ ట్రైనర్స్, నేషనల్ ట్రైనర్స్ ఆల్సో ఈస్ కమింగ్ టు భీమవరం ఈజ్ ప్రొవైడింగ్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ యూత్ డెవలప్మెంట్. అందులో భాగంగా ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ JFS రాకేష్ శర్మ గారు విచ్చేయడం జరిగింది. ఆయన కూడా అందరినీ ఉత్తేజపరుస్తూ ఇంకా మోటివేషన్ కార్యక్రమాలు జరుగుతుంది. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి, రోజు తిన్నా మరి, భీమవరం విందు వేరు మరి అనుకున్నారు కేరళ వాస్తవ్యులు. కేరళకు చెందిన రాకేష్ శర్మ భీమవరంలో జరిగిన JCI ఇంటర్నేషనల్ సమావేశానికి విచ్చేశారు. ఇంకేముంది, భీమవరం అంటేనే మర్యాదలకు, ఆతిథ్యానికి పుట్టినిల్లు. సుమారు 152 రకాల వంటకాలతో భీమవరం వంటకాలను రుచి చూపించారు పట్టణానికి చెందిన పేరుచొల్ల కృష్ణంరాజు. JP రోడ్లో సుమారు 152 రకాల వంటకాలతో ఆహా ఏమి రుచి అన్నట్లుగా స్వీట్స్, హాట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు, ఫ్రూట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్లు, మరెన్నో వంటకాలతో భీమవరం రుసులు చూపించారు. వంటకాలు చూసిన రాకేష్ శర్మ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇన్ని రకాల వంటకాలను ఒకే చోట చూడటం ఇదే మొదటిసారి అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని వేగిరాజు శివర్మ అన్నారు. కాళ్ల మండలం ప్రాతాళ్లమెరక గ్రామంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారి సహకారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు పెనుమస కృష్ణ చైతన్య, పెనుమస సూర్య సౌమిత్ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌమిత్ మాట్లాడుతూ కంటికి సంబంధించిన వైద్య సేవలు, కంటి నరానికి సంబంధించిన ఆపరేషన్లు, శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలకు ఒకే చోట ఆపరేషన్లు చేసే విధంగా ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంతేటి ఉషా శ్రీనివాసరాజు, కంతేటి చంటిరాజు, మంతెన నాగరాజు, బాపిరాజు చిన్న వెంకట్రాజు, సత్యనారాయణరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు నన్ను చూడండి, మీరు చెప్తున్నారు ఎన్ని వేలు చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడండి మీకు ఇదేం కనబట్లే వాక్యా తర్వాత ఇక్కడ పాతాళ మెరకలో ఈ రోజు ఐడియల్ విజన్ హాస్పిటల్ నుంచి వచ్చి క్యాంప్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరాజు గారు, ఉష గారు, అలాగే శివ గారు, చంటి గారు అందరూ చాలా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి అక్కడికి పంపించినా ఇక్కడైనా సరే మేము ఎప్పుడు కంటిన్యూ సపోర్ట్ చేస్తామండి. మీ పేరు మీద ఎవరిని పంపించినా జాగ్రత్తగా చూసి పంపుతామండి. చాలా ఐడియల్ విజన్ కంటి హాస్పిటల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా చాలా తక్కువ నుంచి ఆపరేషన్స్ చేస్తున్నామండి. అలాగే అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అన్ని చేస్తున్నామండి. అలాగే బాగా పెద్ద వయసు వాళ్ళకి వచ్చే కంటి నరానికి సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ కానీ, కంటి నరానికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మన దగ్గర అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఓన్లీ శుక్లం ఆపరేషనే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలకి ఒకే చోట చేస్తున్నామండి. అదే విధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ రూమ్స్ కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేసి అక్కడ మనం ఒక రోజు ఉంచి కావాలంటే కంప్లీట్ గా క్యూర్ అయిపోయిన తర్వాత ఇంటికి పంపించడం కూడా చేస్తున్నామండి. అందరికీ కూడా లోయెస్ట్ కాస్ట్ 6,000 నుంచి కూడా ఆపరేషన్స్ చేసేస్తున్నాము. అలాగే కళ్ళజోళ్ళు కానీ, లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఏదైనా ఇబ్బందిగా ఉందంటే కనుక వాళ్ళకి కూడా వీలైన తక్కువలో చేసి పంపించేస్తున్నాం అనమాట. ఈ వైద్యాలు ఏంటంటే బేసిక్ గా కళ్ళజోళ్ళు అవి మనం ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అండి. ఒకవేళ ఆపరేషన్ అవసరం పడుతుంది అనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ నుంచి హాస్పిటల్కి రమ్మని చెప్పి అక్కడ హాస్పిటల్లో మనం సర్జరీ చేసి అదే రోజు మళ్ళీ మనం ఇంటికి పంపించేసేలాగా ప్లాన్ చేసి చేస్తున్నాం అండి. అన్ని కూడా ఫేకో సర్జరీ అని మెషిన్ ద్వారా చేసే ఆపరేషన్స్ చేస్తున్నాం. రెగ్యులర్ క్యాంప్లు ఏంటంటే కొత్త పద్ధతిలో చేస్తారండి ఆపరేషన్స్ అనేది. సో అలా కాకుండా 1.2 mm ఇన్సిషన్, చిన్న ఇన్సిషన్ నుంచే ఆపరేషన్ చేసి ఫోల్డబుల్ లెన్స్ అనేది పెడతామండి. కాబట్టి అది 3 రోజుల్లో కన్ను మానిపోతుంది, వర్క్ అది కూడా మామూలుగా చేసేసుకోవచ్చు. లేని కొత్త పద్ధతులు అనేసరికి ఒక 3 వారాలు మీకు కన్ను మానటానికి టైం పడుతుంది, బయటకు వెళ్ళటానికి లేకపోవడం ఇది ఉంటుంది. సో అలా కాకుండా మనం మెషిన్ ఆపరేషన్సే క్యాంప్ లో కూడా చేసేస్తున్నాం అనమాట అండి. సో దానివల్ల పేషెంట్ కి చూపు బాగుంటుంది, వాళ్ళ పనులు కూడా త్వరగా ఒక 3-4 రోజులు వాళ్ళు బయటకి అది వెళ్ళి పని చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట అండి. ఈరోజు ఈ గ్రామంలో ఐడియల్ విజన్ హాస్పిటల్ వారి ఉచిత క్యాంపు పెట్టడం చాలా గ్రామం తరపున మేము అందరం చాలా సంతోషం అందరికీ కూడా.
ఇదివరకు లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకెళ్ళి ఇట్లా చేశారు, కానీ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇవాళ మళ్ళీ ఇదే అటువంటి అవకాశం గ్రామస్తులకి హాస్పిటల్ ద్వారా ప్రత్యేకించి ఈ డాక్టర్స్ ద్వారా ఉచితంగా జరగటం అనేది క్యాంపు చాలా సంతోషం మా గ్రామంలో. ఇటువంటి నిరంతరం కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు మధ్య మధ్యలో కూడా ఒకసారి తోటి కాకుండా ఎప్పుడైనా అయినప్పుడు మా వంతు సహకారం గ్రామం నుంచి కానీ అలాగే మా ట్రస్ట్ నుంచి కానీ అట్లా అటువంటి అన్నిటికీ మేము ముందుంటామని తెలియజేసాం. వన్స్ అగైన్ మళ్ళీ డాక్టర్స్ ఇద్దరికి కూడా చాలా సంతోషం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.